తల్లిదండ్రులకి ఒక విన్నపం అండి. నేను చెప్పేది ఏంటంటే, సైబర్ నేరాల మీద మీరు చాలా అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా పిల్లలు ఆన్‌లైన్‌లో చాలా గేమ్స్ ఆడుతూ ఉంటారు. అది మనం చూడకపోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఆడపిల్లలు ఈ ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ ఉండటం వల్ల సైబర్ నేరగాళ్ళు మీ యొక్క పర్సనల్ డేటాను పంపమని, న్యూడ్ వీడియోలు పంపమని, న్యూడ్ ఫోటోలు పంపమని, వారి నుంచి ఆ ఫోటోలు పంపించుకొని, అదేవిధంగా వారి నుంచి డబ్బును వసూలు చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా ఇటీవల కాలంలో ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరో అయిన అక్షయ్ కుమార్ గారి యొక్క కూతురు గురించి చెప్పడం జరిగింది. అదేంటంటే తన 13 ఏళ్ల చిన్నారి ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది. అదేవిధంగా తను ఒకరోజు ఒక పర్సన్ మెసేజ్ చేశాడు. ఏమనంటే, "మీరు చాలా గేమ్ ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారు. అదేవిధంగా మీ యొక్క ఫోటోస్ పంపండి. దాని తర్వాత మీ యొక్క న్యూడ్ ఫోటోలు పంపండి. అదేవిధంగా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ పంపండి" అని కేటుగాడు వల వేసి ఆ విధంగా అన్న వెంటనే తను తక్షణమే 13 ఏళ్లే కానీ తక్షణమే స్పందించి గేమ్ ఆఫ్ చేసి పోయి తల్లిదండ్రులు చెప్పడం వల్ల అక్షయ్ కుమార్ గారు తగు జాగ్రత్తలు తీసుకొని ఒక సైబర్ నేరాల నియంత్రణ కార్యక్రమంలో ఈ విషయాన్ని పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మీ పిల్లలకి మీరు ఫోన్స్ ఇస్తూ ఉంటారు కావున మీరు కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఇలాంటి జరగంగానే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ మరియు సైబర్ పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ చేసుకోవచ్చు. అదేవిధంగా తక్షణమే ఫోన్ చేయాలంటే 1930 హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుందండి. దానికి కూడా మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు. అదేవిధంగా తల్లిదండ్రులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని, గుర్తుంచుకొని మీ యొక్క పిల్లల మీద మీరు ఎప్పుడు ఫోకస్ చేసి ఉంటారని, అదేవిధంగా ఇది అందరికి పంపండి. అందరి తల్లిదండ్రులకి. ఎందుకంటే పిల్లల బాధ్యత అనేది మనందరి రక్షణ అండి. ఓకే. థాంక్ యూ.